హాయ్ ఫ్రెండ్స్, ఇక మా ఆయన అయితే పూజ అయితే చేస్తుండు దేవుళ్ళకి. చూడండి మా దేవుళ్ళు. పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సాంబ్రాణి పొగ ఎత్తుండు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికీ హ్యాపీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని శివుణ్ణి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ ఆయుర ఆరోగ్యాలతోని మంచిగా ఉండాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ శివరాత్రి. మాకైతే శివరాత్రి జాగారం ఒక పొద్దు అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు జాగారం ఉందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ దేవుడు ఆశీస్సులు మనందరికీ ఉండాలి, మనం అందరం మంచిగా ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా పూజ అయితే ఇట్లా చేసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే మా ఆయన నేను ఇద్దరం కలిసి చేసినాం. ఇంకో శివుడు ఇంకో ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ పూజ. కొబ్బరికాయ కూడా కొట్టినాము. ఇక దేవుడికి అయితే నైవేద్యం అయితే ఇంకో ఖర్జూర పెట్టినాము, ఇంకా మస్క్ మెలన్ పెట్టినాము, వాటర్ మిలను, అట్టిపండు, బత్తాయి, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, ఇంకా మోతుకు పువ్వు, 5 రకాల పండ్లు అయితే పెట్టినాం ఫ్రెండ్స్ దేవుడికి నైవేద్యం అయితే. శివరాత్రి పండుగకు మేము ఎప్పుడైనా కానీ ఇలాగే చేస్తాము. మా దేవుళ్ళకు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్. మాకైతే మస్తు ఆనందంగా ఉంది. ప్రతి శివరాత్రికి మేము ఇట్లనే చేసుకుంటాం. మాకు జాగారం ఒక పొద్దు ఉంది ఫ్రెండ్స్. మా పూజ ఎట్లా చేసినామో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మాకైతే ఇట్లనే తెలుసు, ఇట్లనే చేసినాము. ఇంకా మీరు ఎట్లా చేస్తారో ఏమో మరి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో ప్లేస్ అయితే ఇక్కడ చిన్నగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే దేవుడిది. అందుకోసమే ఇట్లా సైడ్కి పెట్టినాం నైవేద్యాలకి. ఇట్లా పెద్ద ప్లేస్ లేదు, దేవుడి రూమ్ లేదు. ఇట్లా దేవుడిది చెక్క పైన చేసుకుంటాం మేమైతే పూజ. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎట్లా చేసినామో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ దేవుని ఆశీస్సులు అయితే కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ ఈరోజు జాగారం చేయండి, ఉపవాసం ఒక పొద్దు కూడా చేయండి ఫ్రెండ్స్. దేవుడు అయితే శివుడు చాలా మంచోడు. శివుణ్ణి మించిన దైవం ఇంకెవ్వరు లేరు. సంవత్సరానికి ఒక్కసారి అయితే కంపల్సరీ శివునికి అయితే ఉపవాసం అయితే ఉండండి ఫ్రెండ్స్. జాగారం కూడా చేయండి. జాగారం అయితే మేమైతే ఇక తెల్లార వరకు అయితే ఉండము. ఒక 12-2 గంటల వరకు అయితే ఉంటాము. ఇక మన ఓపిక ఉంటే తెల్లార వరకు కూడా ఉండొచ్చు. కొంతమంది ఉంటారంట. మేమైతే 2 గంటలు దాకా అయితే ఉంటాము. తర్వాత ఇంకా నిద్రపోతాము. పూజ అయితే మేమైతే కంపల్సరీ చేసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఎగ్గో మా తులసమ్మకు కూడా పూజ అయింది ఫ్రెండ్స్. చూడండి తులసమ్మని అయితే ఇట్లా అలంకరించినాము. ఇక అరటిపండు నైవేద్యం పెట్టినాము. ఇట్లా చేసినాం ఫ్రెండ్స్. ఇంకా మామిడాకులు కూడా పెట్టినాము ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది.